పోటీ ప్రేక్షకులకు నమస్సులు. యుక్త వయసు వచ్చిన వారికి భావోద్వేగ నియంత్రణ ఎలా చేయాలి, దానికి శిక్షణ ఏ విధంగా ఇవ్వాలి అన్న అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. నేటి యువత సోషల్ మీడియా ప్రభావం అవనుండి, సాఫ్ట్వేర్ పని ఒత్తిడి అవనుండి, లేదా పాశ్చాత్య ప్రభావం, ఆర్థిక స్వేచ్ఛ, ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం మూలంగా వివాహ వ్యవస్థ అనేది చిన్నాభిన్నం అయింది. మామిడాకులు ఆరకుండానే విడాకులు తీసుకునే స్థితిలో మనం బ్రతుకుతున్నాం. విశాఖ వంటి పెద్ద పెద్ద నగరాల్లో సగటున నెలకు 655 నుంచి 900 వరకు విడాకుల కేసులు ఫ్యామిలీ కోర్టులోకి వస్తున్నాయంటే దీని యొక్క ప్రభావం భవితపై ఎలా ఉంటుంది, మన సంస్కృతిపై ఎలా ఉంటుంది, రాబో తరాలపై ఎలా ఉంటుంది అన్నది ఆందోళన కలిగించే అంశం. దీనిని అరికట్టడానికి వివాహానికి ముందే యుక్త వయసు వచ్చిన వారికి భావోద్వేగ నియంత్రణ వంటి అంశాలపై శిక్షణ అత్యవసరం. ఆ శిక్షణ ఇవ్వడం ద్వారా విడాకుల తగ్గించడంలో భావోద్వేగ నియంత్రణ, సర్దుబాటుతనం, పరస్పర గౌరవం మరియు పనులలో భాగస్వామ్యం వంటి అంశాల్లో వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన కీలక పాత్ర పోషించి వివాహ వ్యవస్థ పటిష్టం అవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వివాహానికి ముందు యువతకు ఈ విలువలపై శిక్షణ ఇవ్వడం ఎంతో అవసరం. ఎందుకంటే ఇది వివాహ జీవితానికి బలమైన పునాది వేస్తుంది. ఈ శిక్షణలో ప్రధానంగా 8 అంశాలపై మనం శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉంది. దాంట్లో మొట్టమొదటిది భావోద్వేగ నియంత్రణ. భిన్న పరిస్థితుల్లో భావోద్వేగాలను ఎలా గుర్తించి నియంత్రించాలో నేర్పడం అవసరం. కోపం, అసహనం లేదా నిరాశ వంటి భావోద్వేగాలను ప్రశాంతంగా ఎదుర్కోవడం ద్వారా ఆత్మ నిర్వహణ పెరుగుతుంది. ఇది సంబంధాల మాధుర్యాన్ని కాపాడుతుంది. రెండవది సర్దుబాటుతనం. వివాహ జీవితం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం. అందులో విభిన్న అభిరుచులు, అభిప్రాయాలు ఉంటాయి. సర్దుబాటు చేసుకోవడం అనే నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం, ప్రతిదానికి మధ్య మార్గాన్ని కనుగొనడం నేర్పాలి. మూడవది పరస్పర గౌరవం. గౌరవం అనేది బలమైన సంబంధానికి మూలస్తంభం. భాగస్వామి అభిరుచులు, వ్యక్తిత్వం మరియు భావోద్వేగాలను గౌరవించడం ద్వారా నమ్మకం పెరుగుతుంది. చిన్న సమస్యలకే బలహీనం అవ్వకుండా దానిపై పరిష్కారం గురించి చర్చించి పరిష్కారాన్ని కనుగొనేలా నేర్పాలి. నాలుగవది పనులలో భాగస్వామ్యం. గృహ కార్యాలు, పిల్లల పెంపకం మరియు ఆర్థిక నిర్వహణ వంటి అంశాలలో ఇద్దరూ సమానంగా బాధ్యత తీసుకోవడం అవసరం. దానికి సంబంధించిన అవగాహన పెంచేందుకు వివాహానికి ముందు సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. ఐదవది సంవాద నైపుణ్యాలు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. సరియైన సమయంలో సరియైన పదజాలంతో గౌరవంతో ఎలా మాట్లాడాలో నేర్పించడం ద్వారా సమస్యల పరిష్కారం సులభమవుతుంది. అభిప్రాయ భిన్నత్వాలను స్వీకరించి వాటిని దోషారోపణలుగా కాకుండా అభివృద్ధి సాధనగా ఉపయోగించుకోవడం వాళ్ళకు నేర్పాలి. ఆరవది ఆత్మ నిర్మాణం. ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అభివృద్ధి చేసుకోవాలి. వ్యక్తిగత పెరుగుదల ద్వారా వివాహంలో పరస్పరం మద్దతుగా ఉండగలరు. ఏడవది కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాధాన్యత. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను ఎలా నిర్వహించాలో, అలాగే తల్లిదండ్రుల ఇబ్బందులను ఎలా పరిష్కరించాలో తెలియజేయడం అవసరం. ఎనిమిదవది శిక్షణ విధానాలు. వివాహానికి ముందు తాత్కాలిక శిక్షణా శిబిరాలు, కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతకు ఈ అంశాలపై అవగాహన కల్పించవచ్చు. తరచుగా ఈ అంశాలపై చర్చించేందుకు, ఆచరణలోకి తేవడానికి సులభమైన మార్గదర్శకాలు అందించాలి. సారాంశంగా చెప్పేది ఏంటంటే వివాహం అనేది కేవలం సంబంధం కాదు, అది బంధం, బాధ్యత మరియు ఆత్మీయతల సమ్మిళితం. వివాహానికి ముందే సంబంధాల నిర్వహణ నైపుణ్యాలను నేర్పడం ద్వారా విడాకులు, మానసిక ఒత్తిళ్లు మరియు కుటుంబ విభేదాలను తగ్గించవచ్చు. దయచేసి ఈ వీడియోను మీ బంధుమిత్రులకు, అలాగే పెళ్లి కాని యువతకు కూడా షేర్ చేసి 10 కాలాల పాటు సంసారాలు సుఖంగా ఉండేలాగా, అట్లాంటి పచ్చడి సంసారాల ద్వారా అద్భుతమైన భావితరాలను సృష్టించేలా కృషి చేస్తానని ఆశిస్తూ సెలవు.